ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూలల చిన్న గ్రామం. ఆ గ్రామంలోని మనుషులు ఎంత ఆనందంగా ఉండేవారంటే కుల మత భేదం లేకుండా చాలా ఆనందంగా ఉండే గ్రామం అది. ఏ పండుగ వచ్చినా అందరూ కలిసి చాలా గొప్పగా చేస్తారు. ఎంత గొప్పగా అంటే ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు అలా ఉన్న ఆ గ్రామానికి అనుకోకుండా ఒక వ్యాధి వ్యాపిస్తుంది. ఆ వ్యాధి పేరు డాండ్రియా. ఆ వ్యాధి వలన చనిపోతారని తెలిసి అందరూ ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఊరు మొత్తం ఒంటరైపోతుంది. ఎటు చూసిన ఒక్క మనిషి కూడా కనిపించరు. అలాంటి గ్రామం నుంచి ఈ పట్టణానికి వచ్చిన కుర్రాడిదే ఈ స్టోరీ. ఈ వ్యాధి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు, ఇతను పట్టణంలో ఎలా జీవించాడు, ఎంత కష్టపడ్డాడు, ఇక మీదట మీరే చూడండి. సావు బతుకుల మధ్య తీస్తున్న ఈ పరుగు బతుకు తెరువు కోసం. ఇది కథ కాదు, ఒక జీవిత గాథ. రావడం అయితే పట్టణానికి వచ్చా. ఇక మీదట నా ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు తెలిసినవాడు ఉన్నాడు. అందువలనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక మీదట నా జీవితం ఇక్కడి నుండే మొదలవబోతుంది. అరే సీను, ఎక్కడున్నావురా? హలో, ఎవరు? రే నేనురా శేఖర్ని. అన్నా నువ్వా? ఎక్కడున్నావు అన్నా? అరే నేను మీ కంపెనీ ముందే ఉన్నారా. అక్కడేం చేస్తున్నావు అన్నా? ఏం లేదు, ఏదైనా పని చేసుకుందామని సిటీకి వచ్చాను. నువ్వు ఉన్నావు కదా అని ధైర్యంతో వచ్చాను రా. అయ్యో అన్నా, ఇప్పుడు నేను లేనన్నా, ఇంటికి వచ్చాను. ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను అన్నా, సారీ. అరే షట్.
అబ్బా, వాటర్ తాగుతామన్నా? థ్యాంక్స్ అన్న. ఏ ఊరన్నా? మాది పక్కనే. సరే, మీదే ఊరు? ఈడ మంచి ఫేమస్ అయిందన్న. గదేను గేడా ఏం అది ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం అన్న. మగం కడిగావన్నా? మగం కడిగా? కడిగాను. ఈ సిటీలో ఎలా బతకాలన్నా ఇక్కడేమో ఎవరు నాకు తెలియదు. అంతా నేను కూడా గదే ఆలోచిస్తున్నా. మరేంటి సంగతి? నైట్కి ఇక్కడేనా పడక? తప్పదు బ్రో, ఇక్కడే. గత 3 రోజుల నుంచి మా పరిస్థితి ఇది. అన్న, మనం వచ్చి 4 రోజులు అవుతుంది, జోబులో ఒక్క రూపాయి కూడా లేదన్నా. అయితే ఇప్పుడు ఏమైంది? డబ్బులు లేవు అంతే కదా? అంతే కదా అని ఎంత తేలిగ్గా అంటున్నావన్నా. నాకు తలనొప్పిగా ఉంది. అయితే ఒక పని చేద్దామా? ఇక రేపటి నుండి ఏదైనా పనికి పోదామా? పనికి పోదామంటావేందన్నా? రేపటి నుండి ఏ పని అయినా పర్వాలేదు, పోదాం. ఎంత కష్టమైనా సరే అన్న, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రేపటి నుండి కష్టపడదాం. ఓకే రాబాయ్, రేపటి నుంచి కష్టపడదాం. నాకు ఓకే. ఇక రేపటి నుండి ఇలా జీవితాలు ఎలా మలుపు తిరగబోతున్నాయో ఇక మీరే చూడండి.